హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గగను గడప దాటాడు అనమాట. గడప అంటే తెలుసు కదా, మన ఇంటి ముందు గుమ్మం అంట, సారీ ఏదైనా గుమ్మం దాటాడు, ఏదైనా అదే అంటారులేండి. గుమ్మం దాటితే గారెలు చెయ్యాలి అని చెప్పి అంటారు కదా, దట్టు కొబ్బరికాయ కూడా కొట్టమంటారు గుమ్మం దగ్గర. సో అది నేను ఈరోజు చేస్తాను అనమాట, మీకు కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే గారెలు చేస్తాను, అది కూడా నేను మీకు మార్నింగ్ లేచినప్పుడే మినపప్పు అనేది నానబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట. అది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానిన తర్వాత గ్రైండర్ వేసేసాను. గ్రైండర్ వేసిన వెంటనే మనం గారెలు వేసేయాలి, లేదంటే చాలా ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి అన్నమాట గారెలు అనేది. సో మనం గారెలు రుబ్బేటప్పుడు చాలా గట్టిగా ఉండాలి, మనం అందులో వాటర్ అనేది వేయకూడదు. ఇన్ కేస్ మనం ఉప్పు అనేది వేసుకోవాలి అనుకుంటే కొంచెం ముందుగానే ఉప్పు వేసుకోవాలి, లేదంటే ఉప్పు వేయగానే రుబ్బు కూడా చాలా పలచగా అయిపోద్ది అనమాట. చూసుకోవాలి, గారెలు రుబ్బుకు మాత్రం చాలా గట్టిగా ఉండాలి. నేను ఇంత గట్టిగా చేసినా సరే మాకైతే కొంచెం పలచగా వచ్చేసాయి అనమాట గారెలు. బట్ బై ద వే మొత్తం గారెలు అయితే పర్ఫెక్ట్గా బాగా వచ్చాయి. మా అమ్మే నాకు హెల్ప్ చేసింది అనమాట గారెలు వేయడానికి. గారెలు వేస్తుంది కూడా మా అమ్మే. మా అమ్మకి గారెలు వేయమని చెప్పేసి నేను ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసుకున్నాను అనమాట. మొత్తానికి గారెలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ గుమ్మంకి అయితే పసుపు రాసేసి మంచిగా కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుందాము. గగన్ పడుకున్నాడు, అందుకని నా పనులన్నీ నేను ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట. వీడియో అంతా నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టేసి గుమ్మానికి పసుపు కుంకుమ ఇంకా ముగ్గులు అదంతా వేస్తున్నాను. పెట్టేసాను ముగ్గులైతే. ఇప్పుడు ఒక స్లేట్ మీద గడప దాటితే గారెలు అని మా అక్కతో రాయిపిస్తాను, నా రైటింగ్ అంతగా బాగోదు. ఈరోజు వాతావరణం ఇప్పుడే మా గగన్ అయితే లేచాడు. గడప దాటితే గారెలని నవ్వుతున్నాడు ఫ్రెండ్స్. ఎవరు చింపారు? నేనే చింపా. దాటితే దీర్ఘం వస్తుందా? గడప దాటితే గారెలు దేవస్తుందా దావస్తుందా నన్ను అడుగుతుంది. ఇందాక ఏమనింది తెలుగులో? నేను ఫస్ట్ అనింది నన్ను. దాటితే అట్లా ఒత్తు పెట్టు. ఇది కదా గడప దాటితే గారెలు. ఆ 3 గారెలు ఫ్రెండ్స్. పాపం మా అక్క అయితే చాలా బాగా ముగ్గేసింది, బట్ అస్సలు ముగ్గు అనేది ఉంచలేదు గగనేష్. దాని చుట్టూ మంచిగా డెకరేషన్ చేసాము బంతి పువ్వులతో. అస్సలు ఉండనగాక ఉండలేదు. ఇంకా ముందు వీడియోలో మీరే చూస్తారు. సో ఫైనల్గా అయితే చేసేసామన్నమాట. ఇట్లా చేసినామన్నమాట, గడప దాటితే గారెలు అని చెప్పేసి పలక మీద అట్లా రాసేసి ప్రజెంట్ అయితే వాడికి ఇప్పుడు 10వ నెల అనమాట. 10 వచ్చింది మొన్ననే రీసెంట్గా. వాడు ఇప్పుడే కదా వచ్చినాడు అని చెప్పేసి ఇట్లా 10 రాసేసి వాటి మధ్యలో ఇట్లా గారెలది బౌల్ పెట్టామన్నమాట. బంతి పువ్వులతో ఇట్లా చేసినాం.
సో ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టేస్తాను అన్నమాట మా అమ్మ. ఆ కొబ్బరికాయ కొట్టే ప్లేట్ నేను మీషోలో తీసుకున్నాను అని చెప్పేసి వీడియో పెట్టాను కదా ఆ ప్లేట్ కోసం. మళ్ళీ ఏమంటే వాడు 2 days బ్యాక్ వాడు గడప అనేది దాటేశాడు. ఇట్లా మా అత్తయ్యకి ఫోన్ చేసి నేను అడిగాను అనమాట, అతే ఇట్లా గడప దాటాడు డేట్ చెప్తారా అంటే సోమవారం చేసుకో అని చెప్పారనమాట మా అత్తయ్య నాకు. అందుకని నేను సోమవారమే చేశాను. గగన్ ఫస్ట్ టైం గడప దాటిండే వీడియో కూడా నేను లాస్ట్లో పెడతాను చూడండి. సో ఇంకా లోకేష్ కూడా వీడియో కాల్ చేశారనమాట అదే టైంకి. వీడియో కాల్ ఎదురుగా ఫోన్ పెట్టేస్తే చూస్తూ ఉన్నారు వాడు చేసేది. ఇంకా ఉందట చూడు నోట్లో. వాడేమో బయటికి రారా అంటే అక్కడున్న పువ్వులు రెక్కలన్నీ తీసి నోట్లో పెట్టుకుంటున్నాడు. ఆ బయట ఉండేవన్నీ తీసుకొని లోపల పెట్టుకుంటున్నాడు. వాడు బయటికి రమ్మంటే రాడంట. మొత్తానికి అయితే గడప దాటేసి గారె తీసుకొని తింటున్నాడు అనమాట. ఎంత క్యూట్గా తిన్నాడో గారె అయితే. వాడి చేతిలోంచి నేను తీసుకోకపోతే ఇంకా గారె అంతా తినేద్దుడేమో. ఇంకా ఇట్లా లాభం లేదు అని చెప్పేసి డెకరేషన్ అంతా తీసేసాము. బంతి పువ్వులు అన్నీ తీసేసి నీట్గా తుడిసేసాము. ఇప్పుడు చూడండి ఎట్లా వస్తున్నాడు. ఇందాక మంచిగా రెడీ చేశాను అప్పుడు రారా అంటే రాలేదు. ఇప్పుడు మాత్రం చూడండి అట్లా దాటేసి ఇంకా వచ్చేస్తున్నాడు. చెప్పాను కదా 2 days బ్యాకే వచ్చాడని చెప్పేసి. ఆ వీడియో ఇదే అనమాట. యాక్చువల్లీ నేను వాడికి అప్పుడు అన్నం తినిపిస్తుండగా కిందని కూర్చోబెడితే వాడంతటా వాడు ఇంకా గుమ్మం దాటేసి మా అమ్మ బట్టలు అండేస్తుంటే ఆ క్లిప్పులు తీసి నోట్లో పెట్టుకుంటున్నాడు. ఫస్ట్ టైం అయితే ఇదే. సో చూసారు కదా అదనమాట ఈరోజు వీడియో. చూడండి అంత నీట్గా ముగ్గులు పెట్టాను. అదంతా పామేసుకున్నాడు చూడండి. వాడి చేతులు వాడి కాలు చూడండి అట్లా పామేసుకున్నాడు. దానికి రాసిండేదంతా ఈడు ఒంటి మీదే ఉంది. ఏమంటే కొంచెం డ్రెస్లో చాలా ఇబ్బంది పడిపోయాడు. నేను చూసుకోలేదు ముందు, అందుకే మాట్లాడుతుంటే చూసి నవ్వుతున్నాడు. వెంటనే ఇంకా డ్రెస్ మార్చేసాను. దీంతో కూడా వచ్చినాడు బయటికి. ఆ క్లిప్స్ కూడా తీసాను, యాడ్ చేస్తాను చూడండి. సో అంతే, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పురా. బాయ్ బాయ్. ముక్కు మీద గిల్లుగా ఉన్నాడు చూడండి. ముక్కు మీద అలా గిల్లుకున్నాడు. బాయ్.